సో హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ స్టార్ తెలంగాణ. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ చూస్తున్నారు కదా, సో నా ఇన్స్టా ఐడి, సో ప్లీజ్ ఫాలో అయిపోండి. అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను మెసేజ్లో అందిస్తాను, డైరెక్ట్ నాకు డిఎం చేయండి, ఫాలో అయిపోయి. అండ్ ఈరోజు స్పెషల్ వీడియో అనమాట, డోస్ట్. ఓకే, డోస్ సంబంధించిందే ఆధార్. ఓకేనా? సో మై డియర్ స్టూడెంట్, డోస్ట్ అనేది ఓపెన్ కాబోతుంది. నేను ఆధార్ పైన వీడియో చేస్తా అని చెప్పిన మై డియర్ స్టూడెంట్స్. సో ఎవరికైతే ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్కి మొబైల్ నెంబర్ రిజిస్టర్ లేదో, సో మై డియర్ స్టూడెంట్స్, మీరు నియరెస్ట్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్ ఆధార్కి అప్డేట్ చేయండి, అంటే రిజిస్టర్ చేయండి కంపల్సరీ. సో అండ్ అలాగే మీ ఎస్ఎస్సి మెమోలో ఉన్నట్టు మీ ఆధార్ పైన ఉన్నట్టు మ్యాచ్ చేయండి, అంటే మీ ఎస్ఎస్సి మెమో మీ ఆధార్కి మ్యాచ్ చేయండి. అండ్ అందులో చూడండి మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా, డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా, మొబైల్ నెంబర్ అప్డేట్ ఉందా లేదా. సో ఈ మ్యాచింగ్ చేసుకోవాలా. చిన్న చిన్న మిస్టేక్స్ మనకు ముందెళ్ళి చాలా ప్రాబ్లం చేస్తాయి అనమాట. సో బిఫోరే మీరు అంతా చూసుకోవాలి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో ఈ వీడియోలో ఎవరికైతే మొబైల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ ఉందో, సో వాళ్ళ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ఓకే, మళ్ళీ వాళ్ళ కొత్త నెంబర్ అప్డేట్ చేయాలో, సో ఈజీ ప్రాసెస్ నేను తీసుకొచ్చాను యూఐడిఐలో. సో మీరు మాత్రం టెన్షన్ తీసుకోవద్దు. ఓకే, మీరు ఇంట్లో నుండే మీరు ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరిదైతే ఆధార్కి మొబైల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ ఉందో వాళ్ళు వాళ్ళ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో మీద ఉన్నట్టు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఎవరిదైతే లేదో మై డియర్ స్టూడెంట్స్, నేను మీకు అది కూడా చూపిస్తాను, ఎలా మన నియరెస్ట్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ఫైండ్ చేసుకోవచ్చో అండ్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో వీడియోని ఎండ్ దాకా చూడండి, ఎక్కడ మాత్రం స్కిప్ కావద్దు. ఇప్పుడు వెళ్దామా వీడియోలోకి, లెట్స్ స్టార్ట్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి. సో యూఐడిఐ ఈ నోటిఫికేషన్ అనేది నేను కింద ఇచ్చాను, ఈ లింక్. సో డైరెక్ట్ మీరు క్లిక్ చేసి ఈ ఆధార్ హోమ్ వెబ్సైట్ పేజ్లోకి వచ్చేస్తారు. మై డియర్ స్టూడెంట్, ఇక్కడ మీ ఆధార్ 50 రూపీస్లో అప్డేట్ అయిపోతుంది. ఓకేనా? మీరు వందల లంచాలు అది ఇది ఏమి ఇవ్వద్దు, ఎవరి చుట్టూ తిరగక్కర్లేదు, ఎవరికొక రూపాయి ఇవ్వక్కర్లేదు. ఓకేనా? సెల్ఫ్ మీ ఇంట్లో నుండే మీరు ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్, ఓకే, యూఐడిఐ, యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ గవర్నమెంట్ సైట్ అనేది మనకు అందుబాటులో తెచ్చారు మన సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా? సో మన యూఐడిఐ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకు అప్డేట్ ఆధార్ ఉందా. సో కిందికి వచ్చేయండి, ఇక్కడ నుంచి మీరు లొకేట్ ఎన్రోల్మెంట్ సెంటర్ మీద ఎవరికైతే నియరెస్ట్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ మీరు చెక్ చేసుకోవాలో, సో బై పిన్ కోడ్ నేను, ఓకేనా, బై స్టేట్ మీరు ఎలా అయినా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డిస్టిక్ అండ్ ఇంకోటి వచ్చేసి మీ యొక్క, ఓకేనా, సో ఇలా మల్కాజ్గిరి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి D8FT2, ఓకేనా. ఇక్కడ వచ్చేసి లొకేట్ సెంటర్కి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వచ్చేసి చూడండి వాళ్ళ మొత్తం లిస్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. మీరు ఈ అడ్రస్ మీద వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్కి రిజిస్టర్ చేసుకోవచ్చు ఆధార్. అండ్ ఇంకోటి, ఎవరిదైతే ఆల్రెడీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ ఉందో, సో వాళ్ళ యొక్క మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క డెమోగ్రాఫిక్ డాటా ఆన్లైన్ అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి అప్డేట్ డెమోగ్రాఫిక్ డాటా ఆన్లైన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి చెక్ అప్డేట్ స్టేటస్, ఎవరైతే ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నారో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అప్డేట్ లేని వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. 853. సో నాది చేశాను, యాజ్ పర్ నేను షో చేయను, యాజ్ పర్ ప్రైవసీ. ఓకేనా? సో J8 FG అని చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో మీ ఆధార్కి మొబైల్ నెంబర్ రిజిస్టర్ ఉంటాయి కదా, సో అందుకే ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో నాకు వచ్చేసింది, నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో నేను ఎంటర్ చేశాను 6 డిజిట్ ఓటీపీ అండ్ ఇది సక్సెస్ అయిపోయింది నాది. సో ఇక్కడ నేను చేయొచ్చు అనమాట. ఈ కింది దాని మీద వెళ్ళకండి. అండ్ అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా, సో ఇక్కడ చూడండి మీ యొక్క లాంగ్వేజ్, నేమ్, ఓకే, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, టోటల్గా మీరు ఇక్కడ మీ ఇంట్లో నుండే అప్డేట్ చేసుకోవచ్చు ఎవరికొక ఆధార్ వితౌట్ విజిట్. ఓకే, ఆధార్ సేవా కేంద్రం. ఓకేనా మై డియర్ స్టూడెంట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలి, మీ యొక్క నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, మీ యొక్క ఫాదర్ నేమ్ చేంజ్ చేయాలంటే మీ యొక్క నేమ్,
డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలంటే ఇక్కడ చూడండి దీన్ని క్లిక్ చేసుకోండి, లేదా అడ్రస్ అంటే అడ్రస్. సో నేను ఇది క్లిక్ చేసుకుంటాను. సారీ, నేను డేట్ ఆఫ్ బర్త్ సపోజ్ చెక్ చేశాను, ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాను అండ్ ఎస్. ఓకేనా, ఇది ఊకే అప్డేట్ చేసుకోవద్దు. సో ఫస్ట్ టైం మీరు ఆలోచించి అప్డేట్ చేసుకోండి. సో నా యొక్క వేసేస్తాను. సో 1996. సో ఇక్కడ వేసేసుకున్న డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క డాక్యుమెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఎస్సి మార్క్ షీట్ ఉంటే మార్క్ షీట్. సో ఇక్కడ అప్లోడ్ చేసేసేయాలి. మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఓకేనా, సో ఇలా అప్లోడ్ చేసేయాలన్నమాట. అప్లోడ్ చేసేసి ఓకే, అండ్ ఇక్కడ చూడండి ప్రివ్యూ మీద క్లిక్ చేసేస్తే సో ప్రివ్యూ మీద క్లిక్ చేసేయండి. వ్యాలిడ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉంది. సో ఇలా మీరు వేసుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, కరెక్ట్గా నేను సెలెక్ట్ చేసుకోలేదు కదా, సో మీరు సెలెక్ట్ చేసుకోండి 1996. ఓకే, ఆగస్ట్ 5. ఓకే, ఇప్పుడు ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పేమెంట్ కార్డు తీసుకెళ్తుంది. ఒకసారి స్కాన్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఈ క్యాప్షన్ ఎంటర్ చేయండి. క్యాప్షన్ ఎంటర్ చేసి స్మాల్ n 3 క్యాపిటల్ D సెండ్ ఓటీపీ. ఓకేనా, మళ్ళీ ఇక్కడ మీకు ఓటీపీ అనేది వస్తుంది మొబైల్కి. సో నాకు వచ్చేసింది అనమాట. సో నాకు వచ్చేసింది అండ్ 138636. సో మై డియర్ స్టూడెంట్స్, మీ యొక్క డేటాని ప్రైవసీగా ఉంచాలి. ఓకేనా, సో మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ కార్డు తీసుకెళ్ళిపోతుంది. మీ ఫోన్పే ఉంటే ఫోన్పే, ఓకేనా. కార్డ్స్ ఫోన్పే రాదు, బట్ నెట్ బ్యాంకింగ్ కార్డ్స్ అనేది వస్తుంది. సో 50 అమౌంట్ చేయగానే మీకు అప్డేట్ అయిపోతుంది అండ్ మీకు మెసేజ్ అనేది వస్తుంది. అండ్ 90 డేస్ లోపల అంటే 1 వీక్ లోపల మీ డేటా అనేది అప్డేట్ అయిపోతుంది. సో ఇది మై డియర్ స్టూడెంట్స్, మీరు ఈజీగా మీ ఇంట్లో నుండే చేసుకోవచ్చు అనమాట. అండ్ చేసుకోలేని వాళ్ళు ఆధార్ విజిట్ నేను చెప్పిన కదా, అక్కడ వెళ్ళి డెఫినెట్ చేసుకోండి. వితౌట్ మీరు డోర్స్ ఓపెన్ కాకముందే చేయించుకోండి. ఓకేనా స్టూడెంట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.